రేపటి ఎన్డీఎస్ఏ సమావేశంలో కాళేశ్వరం ఫ్యూచర్ తేలిపోనుంది. మీటింగ్ తర్వాత కాళేశ్వరం బరాజ్ల మోటార్లు ఆన్ అవుతాయా? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల భద్రతపై ఎన్డీఎస్ఏ ఏం చెప్పబోతోంది? ఎన్డీఎస్ఏ చెప్పినట్టు తెలంగాణ సర్కార్ నడుచుకుంటుందా? శుక్రవారం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం సిడబ్ల్యూసీ అధికారులతో ఎన్డీఎస్ఏ భేటీ కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై చర్చ జరగనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ 3 బ్యారేజీల్లో నీటిని ఎప్పటి నుంచి నిల్వ చేయవచ్చు, మోటార్లు ఆన్ చెయ్యాలా వద్దా, మరమ్మతుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్న విషయాలపై క్లారిటీ రానుంది. నెక్స్ట్ మీటింగ్ ఎన్డీఎస్ఏ దీని మీద 31వ తారీఖు మీటింగ్ పిలిచింది. ఏది అసలు సిచ్యువేషన్ ఏంది, దాన్ని ఇప్పుడు ఎట్లా ముందుకు పోవాలి, ఏం చేయాలి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ ఎక్స్పర్ట్స్, సిడబ్ల్యూసి వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం అందరినీ పిలిచారు. ఆ రోజు దాన్ని సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ సూచించిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అయితే నీళ్లు నిల్వ చేయొద్దన్నారు కానీ పంపులు ఆన్ చేయొద్దని చెప్పలేదన్నారు బీఆర్ఎస్, బీజేపీ నేతలు. తక్షణం పంపులు ఆన్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లక్షలాది ఎకరాలు నీళ్లు ఇచ్చుకునే ప్రాజెక్టు పూర్తి చేసినాం, తెచ్చినాం నీళ్లు, దానికి ఎన్డీఎస్ఏ ఆపుతుందా? ఇప్పుడు ఆ నుంచి మల్లన్న సాగర్ తీస్తున్నాం, ఆపుతుందా ఎన్డీఎస్ఏ? నువ్వు అడుగుతున్నావు ఎన్డీఎస్ఏ అనుమతి వీటన్నిటికీ? దేనికి అక్కర్లేని ఎన్డీఎస్ఏ ఇక్కడ ఎందుకు వస్తుంది? నీకు ఇష్టం లేక తప్పించుకోదప్పడానికి చేస్తున్న డ్రామాలు. ఉత్తమ్ కుమార్కి కూడా తెలుసు, ఉత్తమ్ కుమార్ ఆత్మనాడుగు చెప్తారు, ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి ఏం చేస్తామని చెప్పి వీళ్ళంతా ఏడుస్తున్నారు మంత్రులు. అందరికీ తెలుసు మంత్రులు మనం చేస్తున్నది ద్రోహం, మనం చేస్తున్నది మోసం, రేపు తెలంగాణ క్షమించదు మన సంగతి వాళ్ళందరికీ తెలుసు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ ఇంజనీరింగ్ నిపుణుల సూచనలు, నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై ఎన్డీఎస్ఏ ఆదేశాలను పాటిస్తామన్నారు. శుక్రవారం ఎన్డీఎస్ఏ ఇచ్చే ఆదేశాలను పాటిస్తామన్నారు.